తింటే వదలరు అసలు మీరైతే మాత్రం. అవునా? సూపర్ ఉంటుంది. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే డెఫినెట్ గా చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకు కూడా. ఉంటుంది. సో దొండకాయ అసలు నేను ఈ మధ్య తినలేదు. ఇన్ఫాక్ట్ తిని చూడండి, నేను చేస్తే కనుక ఖచ్చితంగా మీరు దొండకాయ తింటారు, ఇంకేం తినరు అసలు. అంత బాగుంటుంది కర్రీ అయితే మాత్రం. 1 year 2 years అయిపోయినట్టుంది. గుర్తు కూడా లేదు. క్రెడిట్ నాకే దక్కుతుంది అయితే. అంటే మర్చిపోయాను అసలు దొండకాయ ఒక వెజిటబుల్ ఉందని. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ తిన్నాక ఖచ్చితంగా మీరు దొండకాయ తింటారు. అంతేనా? సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి లత గారు, ఏం కావాలో. దొండకాయలను సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసి తీసుకొచ్చారు. అంటే ఇలా నార్మల్ గా చేసేస్తాం అనుకోండి, సాల్ట్ వేయకుండా చప్పగా ఉంటాయి. సో అందుకని చెప్పి కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసి తీసుకొచ్చేసాను. చింతపండు రసం, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆయిల్, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం, మినప్పప్పు, ఉప్పు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అల్లం. అవునా? అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే. అసలు యాక్చువల్ ఏంటంటే మసాలా కర్రీస్ అంటే వెల్లుల్లి కంపల్సరీ కదా. వెల్లుల్లి అనేది వాడకుండా మనం చేస్తున్నాం అనమాట. మన కార్తీక మాసం, శ్రావణ మాసంలో కూడా ఈజీగా తినేవచ్చు. సూపర్ అండి. సో మరి స్టార్ట్ చేద్దామా మనము? చెప్పండి లత గారు, ఎలా ఏం చేయాలి ఫస్ట్? స్టవ్ ఆన్ చేసేసుకుందాము. తప్పకుండా. ఆయిల్ తీసుకుంటున్నారా? ఆయిల్ కాదు, నువ్వులు తీసుకుందాం. ఓకే. నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ఇంతకీ ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అమ్మ దగ్గర నుంచి. నైస్. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం నువ్వులు వేసుకుందాం. సో జనరల్ గా వెజిటబుల్స్ అంటే మనం వెజిటబుల్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాం, కానీ దొండకాయతో కొంచెం తక్కువనే. దొండకాయ, కాకరకాయ. ఇప్పుడు మీరు చెప్పమంటే ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్. నిజమా అండి? సూపర్ గా అసలు. మా ఇంట్లో దొండకాయ వేపుడు తప్ప ఎప్పుడు మా మమ్మీ ఇంకేం చేయలేదు. సో నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు అప్పుడు దొండకాయ పైన. దొండకాయ మెంతి కారం, దొండకాయ అల్లం కారం, ఉల్లి కారం, చాలా. అసలు ఇప్పుడు ఈ దొండకాయ ప్లేస్ లో ఇంకేమైనా వెజిటేబుల్ యాడ్ చేసుకొని కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్, దొండకాయ ఒకటి చేంజ్ అవుతుంది. ఆలు వేసుకోవచ్చు, కాబోలి శనగలు వేసుకోవచ్చు. సో మీ హస్బెండ్ అండ్ మీ కిడ్స్ గురించి చెప్పండి. మా హస్బెండ్ బి వినయ్ కుమార్. సో లవ్లీ పర్సన్. వెరీ లవ్లీయా? చేసుకున్నారా అయితే? అరేంజ్ మ్యారేజ్, బట్ నన్ను బాగా అర్థం చేసుకుంటారు, అందుకే షో కూడా తీసుకొచ్చారు. నైస్ నైస్. అంటే నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. తను కూడా ఏంటంటే సపోర్ట్ చేస్తారు. అంటే ఎందుకు చాలా మంది ఏంటంటే ఎందుకు వెళ్ళొద్దు, వెళ్తే ఏమొస్తుంది నీకు, వేస్ట్ అనేసి అంటారు కదా. సో తను అలా కాదు, వెళ్ళు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గో అండ్ ఎంజాయ్. అంతేనా? అంతే. నైస్ నైస్. వెరీ సపోర్టివ్ హస్బెండ్. చాలా. ఏ ప్రోగ్రామ్ కి వెళ్తానంటే నీకు ఇష్టం రా, నేను ఏదైనా హెల్ప్ చేస్తాను నీకు. నైస్. దానికి నేను మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి అసలు. ఇలాంటి ఆయనకి కట్టపెట్టినందుక. అంతే. లవ్లీ పేరెంట్స్, లవ్లీ హస్బెండ్. లవ్లీ హస్బెండ్. చిల్డ్రన్స్ కూడా నేను ఏదైనా వంటలు చేస్తూ ఉంటాను కదా, అమ్మ మన హోటల్ పెట్టేద్దామమ్మా, నీ వంటలు అన్ని అసలు బిర్యానీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ అన్ని కూడా సూపర్ చేస్తావు, అసలు మన హోటల్ పెట్టేద్దామమ్మా అనేసి అంటారు. అసలు ఆ హోటల్ ఓపెనింగ్ కి నన్నే పిలవండి. షూర్, ఖచ్చితంగా. నువ్వు డ్రై రోస్ట్ అయిపోయింది. ఓకే. ఒక బౌల్లో తీసేసుకుందాం మనం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. పల్లీలు వేసుకుందాం. ఓకే. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 13 years. 13 years. ఇందాక మీ పిల్లల గురించి చెప్తూ ఆపేశారు. అవును. బాబు ఇప్పుడైతే ఒకరు 9th కాదు, ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు. ఒకరు 9th, ఒకరు 7th ఇప్పుడు ప్రెసెంట్ అయితే. నైస్ అండి. చాలా హెల్ప్ఫుల్. అవునా? ఏదైనా కావాలి అంటే ఇప్పుడు పేరెంట్స్ యాక్చువల్లీ ఒక్కొక్క టైంలో సిక్ ఉంటాం కదా, అలాంటి టైంలో కూడా చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. సో వెరీ కోఆపరేటివ్ హస్బెండ్ అండ్ వెరీ అండర్స్టాండింగ్ కిడ్స్ ఆల్సో. అవును. నైస్. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. ఓకే. అది కొంచెం పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు. ఓకే. ఇది ఫ్రై అవుతూ ఉండగా మినప్పప్పు. నువ్వులు ఇందులో ఎందుకు వెళ్ళదంటే నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది, తర్వాత దీనికి ప్యాన్ కే ఉండిపోతుంది. సో అందుకని చెప్పి మనం నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఎండుమిర్చి, మన కారం తగ్గట్టు. ఓకే. సో మీ హస్బెండ్ కి ఇష్టమైన డిషెస్ ఏంటి? మా హస్బెండ్ కి రోటీస్ అంటే చాలా ఇష్టము. క్యారెట్ హల్వా మా హస్బెండ్ ఫేవరెట్. ఓ నైస్. యాక్చువల్లీ జనరల్ కరివేపాకు ఏం చేస్తూ ఉంటాం అంటే అందరం పోపులో వేసుకుంటాము, తీసి పడేస్తూ ఉంటాం కదా. నేనేం చేస్తానంటే ఇలా వీటిల్లోనే కలిపేస్తాను. అవునా? కలిపేస్తే మనకు తెలియకుండా తింటాము, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. తీసి పక్కన పడేసే స్కోప్ ఉండదు, మిక్సీ చేస్తాం కాబట్టి. అవును. ఎస్పెషల్ ఏంటంటే కిడ్స్ కోసం ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. మా పిల్లలు ఏంటంటే ఆనియన్స్ టమాటా వేస్తే ఇలా తీసి అలా పక్కన పెడతారు అనమాట. సో నేనేం చేస్తానంటే అన్ని కలిపి మిక్సీ చేసేసి కర్రీ చేసి పెడతాను, మంచిగా తింటారు, తీయడానికి ఏమి ఉండదు అనమాట. అల్లం కూడా వేసేస్తాను. ఓకే. సో మీ ఆయనలో ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఏంటండి? మీకు అండర్స్టాండింగ్. జీలకర్ర కొంచెం వేస్తాను. ఓకే.
దీంట్లో టేస్ట్ అంతా కూడా అల్లంది. ఓకే, ఫ్రై అయిపోయింది. ప్లేట్ లో తీసి పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. షూర్ షూర్. సో చల్లారిపోయినాయి కదండి? చల్లారిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామండి? మనం మిక్సీ చేసుకొచ్చేద్దాం. మనకి ఇదంతా కూడా పేస్ట్ లాగా అవ్వాలి. ఓకే, కొంచెం వాటర్ యూజ్ చేసి పేస్ట్ లా చేసేసుకుందాం. కారం అంతా కూడా మనకి ఎండుమిర్చి పొడి కారం లాంటివి ఏం వాడం. ఓకే, చెప్పలేదు మిక్సీ పట్టించాలా? అవునండి. ఓకే, కొంచెం వాటర్ వేసి. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రాసెస్. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే, ఇదే ప్యాన్ లో చేసేస్తాం. సో ఇంకేంటంటే మీకు అసలు జనరల్ గా ఎవరైనా వస్తే ఏంటి మీ హాబీస్ అని అడుగుతాం. మిమ్మల్ని హాబీస్ అని అడగాలంటే కూడా అన్ని చెప్పిస్తారు. ఆల్ ఇన్ వన్ అని. ఆల్ ఇన్ వన్ కదా, ఆల్ ఇన్ వన్. మీకు ఇంకా స్పెషల్ హాబీస్ ఏముంటాయి చెప్పండి? లిజనింగ్ మ్యూజిక్. చాలా అసలు చెప్పాలంటే మనం ఏదైనా టెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రం మ్యూజిక్ వింటే మాత్రం అసలు టోటల్ మైండ్ అయితే రిలాక్స్ అయిపోతుంది. నేనేంటంటే మా పిల్లలకి ఏమైనా వెరైటీస్ ఏమైనా కావాలంటే మాత్రం ఇమీడియట్ చేసి పెడతాను. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పఫ్ ఏమైనా సరే బయట కొనుక్కుంటాం కదా, పఫ్స్ కానీ కేక్స్, అవన్నీ కూడా నేను ఇంట్లో చేసి పెడతాను మా పిల్లలు. అసలు దేనికి బయటకి వెళ్ళే అవసరం లేదు అసలు, అన్ని కూడా నేను చేసి పెట్టేస్తాను. సో అందుకు వాళ్ళకి నేనంటే చాలా అంటే చాలా ఇష్టం. అవునా? చాలా. అమ్మ అందరూ బయట కొని తెచ్చుకుంటారు, నువ్వైతే ఏ కొనే అవసరం లేదు, మనం అన్ని నువ్వు చేసేస్తావు అనేసి అంటారు. చాలు, కిడ్స్ నుంచి అంత కాంప్లిమెంట్ వచ్చిందంటే చాలా హ్యాపీ. ఫుల్ సక్సెస్, ఫుల్ సాటిస్ఫైడ్ యాజ్ మదర్. ఆవాలు వేసుకుందాము. కొంచెం జీలకర్ర. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఆనియన్స్. ఓకే, వేసేసేయండి. ఈ దొండకాయలు మనం బాయిల్ చేసాం కదా, ఫ్రై చేస్తే ఆయిల్ లో టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని చెప్పి మనం ఇప్పుడు వేసేద్దాము. ఓకే, దొండకాయలు ప్లస్ ఆనియన్స్ రెండు బాగా ఫ్రై అవుతాయి. ఓకే, అంటే బాయిల్ అయిన టేస్ట్ కి ఫ్రై అయిన టేస్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఆ టేస్ట్ అనేది డిఫరెన్స్ రాకూడదు, ఇంకా ఎక్సలెంట్ ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ ఫర్ ద టిప్స్. నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. యాక్చువల్లీ ఇప్పుడు చపాతీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అనుకోండి, అంటే పిండి ఎక్కువ అవ్వడమో ఏదైనా సరే వాటర్ ఎక్కువైపోతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా రాదు, చపాతీ చేయడానికి రాదనమాట. చపాతీ చేస్తే పరోటా లాగా సాగిపోతూ ఉంటుంది వాటర్ ఎక్కువయ్యి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం పిండిని కలిపేసి ఒక ఎయిటెడ్ బాక్స్ లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, చపాతీ మనం చేయడానికి సెట్ అవుతుంది. ఒక 1 hour పెడితే చాలు, పిండి చక్కగా సెట్ అయిపోతుంది, చపాతీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, బాగుంటుంది. నైస్ అండి, థ్యాంక్ యూ. నా దగ్గర చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయి. చెప్తారా మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ లో కూడా ఇవన్నీ? చెప్తాను. ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవ్వాలి అంటే కనుక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి. అవునవును, ఈ టిప్ నాకు కూడా తెలుసు. ఫాస్ట్ గా కొంచెం ఉడికిపోతుంది, వాటర్ వస్తుంది కదా, వాటర్ వచ్చి బాగా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది. మనకి పసుపు వేసుకుందాము. కర్రీస్ లో ఎప్పుడైనా సరే పసుపు ఆయిల్ లో ఉన్నప్పుడే వేయాలి, ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడే. అప్పుడు కరెక్ట్ గా కలర్ అనేది వస్తుంది, పసుపు కూడా బాగా ఫ్రై అవుతుంది. దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం, పేస్ట్ అంతా కూడా ఇందులో వేసాం. ఓకే, సరే, మంచి స్మెల్ వస్తుంది కదా. అబ్సల్యూట్లీ అండి. సో ఈ ఇప్పుడు మీరు వేస్తున్న పేస్ట్ ఏదైతే ఉందో దాని వల్ల అసలు ఇది అంటే దీనికి మంచి రుచి వస్తుంది అనేది. ఒకసారి ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసం వేసుకుంటాం. ఇది కూడా ఆయిల్ లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, కర్రీస్ అందరూ చేసేవే, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల టేస్ట్ అనేది అసలు బాగా ఎన్హాన్స్ అవుతుంది. అవును. సో ఇలాంటి కైండ్ ఆఫ్ దొండకాయ నేను తినలేదు ఇప్పటి వరకు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు కాసేపట్లో టేస్ట్ చేయబోతున్నాను. చేసేయాలి. సో మీరు అన్నట్టు నాకు తెలిసి ఇది అన్నిట్లోకి చాలా బాగుంటుంది, రైస్ లో, పుల్కా, రోటీ, దేంట్లోకైనా సరే. ఆల్ ఇన్ వన్, మీలాగే నాలాగే.
ఇప్పుడు మనం ఫ్రై అయింది కదా. అవునండి మంచి, అవును. నెక్స్ట్ మంచి స్మెల్ కూడా వస్తుంది నాకు. నెక్స్ట్ ఏం చేద్దామండి? చింతపండు రసం వేసుకుందాం. సూపర్, వేసేయండి. చింతపండు రసం వేసుకుందాం. చింతపండు అవాయిడ్ చేసే వాళ్ళు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఓకే. సో బట్ నేనైతే చింతపండు రసం ప్రిఫర్ చేస్తానండి. టొమాటో ప్యూరీ చింతపండు రసం అంటే డెఫినెట్లీ ఓట్ ఫర్ చింతపండు రసం. నేను కూడా చింతపండు రసమేనండి. ఎంత గ్రేవీ కర్రీని బట్టి వాటర్ అంతా యాడ్ చేసుకోవాలి. ఓకే, షూర్. ఇక్కడ మనం ఉప్పు యాడ్ చేయలేదు, మిక్సీలో కూడా మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఓకే ఓకే. కారం అనేది ఇంకేం అవసరం లేదు. ఉప్పు అనేది తగినంత వేసుకోవాలి. ఓకే. మనం సైడ్ డిష్ లా ఉంచుకుందాం అని అనుకుంటే కనుక వాటర్ వేయకుండా ఇందాక మనం చేస్తున్నాం కదా అక్కడ వరకు సైడ్ డిష్ లా ఉంచుకోవచ్చు. లేదు మనకి రైస్ రోటీస్ కంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేస్తున్నాం అనుకోండి గ్రేవీ కర్రీలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. నేను ఇక్కడ పోపులో కరివేపాకు వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ వేసాను కదా అని. ఓకే. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో డిష్ అవుట్ చేద్దామండి? చేసేద్దాం. చూసారు కదా ఆయిల్ తేలింది. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుందాం మనం. తప్పకుండా మేడం. డిష్ అవుట్ చేసేసుకుందాం. టేస్టీ టేస్టీ దొండకాయ అలంకారం రెడీ. సూపర్ అండి. వేడివేడిగా ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాను పెట్టుకోవడానికి. బట్ సో చూస్తున్నారు కదండి వేడివేడిగా దొండకాయ అల్లం కారం రెడీ అయిపోయింది. ఇక్కడైతే మంచిగా గుమగుమలు వస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. దొండకాయ అల్లం కారం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన దొండకాయలు, చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, మినప్పప్పు, ఉప్పు. దొండకాయ అల్లం కారం తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేరుశనగ పప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి కొద్దిగా రోస్ట్ చేసి ప్లేట్ లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్నవన్నీ మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, దొండకాయలు, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమం అలాగే చింతపండు రసం కూడా వేసి ఇంకాసేపు మగ్గించాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, దొండకాయ అల్లం కారం రెడీ.